ఈరోజు మనం రాజమండ్రి రైల్వే స్టేషన్లో జరుగుతున్న రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే ఒకసారి చూద్దామని వచ్చా. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. యాక్చువల్గా ట్రైన్ టికెట్ తీసుకున్నా, టైం కూడా అయిపోతుంది. ఇంకొక 7 నిమిషాలు 8 నిమిషాలు ఉంది. చూపిద్దాం అనుకున్నా. ఇదంతా కూడా చూపిస్తాను మీకు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో కొత్తగా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అండ్ 6 నంబర్ ప్లాట్ఫామ్స్ కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్లో డెవలప్ జరగబోతుంది. ఇప్పుడు నాకు వెనకాల కనిపిస్తుంది చూసారా, ఈ రైల్వే స్టేషన్ కాకుండా మనకి కొత్త రైల్వే స్టేషన్ ఆ పక్కన అయితే రాబోతుంది. 6 నంబర్ ప్లాట్ఫామ్ కూడా. మనం ఒకసారి రైల్వే స్టేషన్ లోపలికి, ఇప్పుడు మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ఇది ఉంది చూసారా, ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అయితే రాబోతున్నాయి. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి ఏదో ట్రైన్ అయితే వచ్చింది. మీ అందరికి ఒక కొత్త అప్డేట్ అండి. రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్ ఉండేది కదా, మొన్న నేను ఒక వీడియో కూడా తీసా దాని గురించి. ఆ ట్రైన్ అయితే ఇప్పుడు ఆపేసినట్టున్నారు ప్రజెంట్. హలో అండి, చాలా రోజుల తర్వాత మనం ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. అది కూడా రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్లో. ఇది విజయవాడ కూడా కాదు, ఒంగోలు ఎక్స్ప్రెస్ అని వాళ్ళ మేము ఇప్పుడు దీన్ని విజయవాడ దాకా చేశారు కదా. ఇప్పుడు ఈ ట్రైన్లో మనం రాజమండ్రి నుంచి నెరదోల దాకా అయితే వెళ్ళబోతున్నాం. ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇంట్లో నుంచి వచ్చేసారి వేడి తట్టుకోలేక ఎండ చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు కూడా 30 డిగ్రీలు ఉంది ఎండ వేడి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద చర్లపల్లి సిలిగేట్ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. మన ట్రైన్కి సిగ్నల్ కూడా వచ్చేసింది, బయలుదేరిపోతుంది ఇంకొక 5 నిమిషాలు. ఈ ట్రైన్ టైమింగ్స్ కూడా మార్చారండి. అంతకుముందు 3 గంటల 45 నిమిషాలు ఉండేది, అరగంట ముందుకు పెట్టి ఇప్పుడు 3 గంటల 15 నిమిషాలకి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైను. 7 గంటలకు విజయవాడ చేరుకుంటుంది ఈ ట్రైను. మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి ఏదో ట్రైన్ అయితే వస్తుందండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, రాజమండ్రి నుంచి కాకినాడ వరకు నడిచే మెమో ఎక్స్ప్రెస్ అనేది జనాలు లేక అయితే దాన్ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగిందంట. ఈ విషయం గుర్తుంచుకోండి చాలామంది, ఎందుకంటే అది సరే టైమింగ్ లేకపోవడం వల్ల దాన్ని క్యాన్సిల్ అయితే చేస్తారు. ఇప్పుడు మనకి వెలుగు లేదంటే కనుక మీకు రాజమండ్రి రైల్వే స్టేషన్లో అవతల సైడ్ జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ అనేది చూపించేవాడిని. అండ్ రాజమండ్రికి నుంచి ఇతర రాష్ట్రాలకు ఏదైనా ట్రైన్స్ వేస్తారేమో అనుకున్నా నేను, బట్ ఏం వేయలేదు. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి ఏదో ట్రైన్ అయితే వచ్చింది, చూద్దాం ఏం ట్రైన్ అనేది. వ్యాప్ 7 లోకోమోటివ్తో వచ్చింది. ఏం ట్రైన్ ఇది? ఏదో ఎక్స్ప్రెస్ అని ఉంది, సరే కనబడతలే. హంసాఫర్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. నాకు తెలిసి ఇది అనౌన్స్మెంట్ లేకుండా వచ్చింది కాబట్టి రాజమండ్రి ఒకవేళ ఆగకపోవచ్చు ఈ ట్రైను. ఏదో హంసాఫర్ ఎక్స్ప్రెస్ ఇది. నేమ్ బోర్డే పెద్దగా నాకేం కనిపించట్లేదు ఇది ఏం ట్రైన్ అనేది కూడా. అసలు ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చిన ట్రైన్ అయితే ఆగిందండి. మరి ఇది ఆగిందో ఈ రాజమండ్రి ఆగిందో ఈ హంసాఫర్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. దీనికి అన్ని రకాల కోచ్లు కూడా ఉన్నాయి. ఎల్హెచ్పి ఉంది, హంసాఫర్ ఉంది, దురంతా కూడా ఉంది ఈ ట్రైన్కి అయితే. మరి ఇది స్పెషల్ బండి అనుకుంటా. అనౌన్స్మెంట్ అయితే లేదు, బయలుదేరిపోయిందండి. అది సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరిపోయింది. అది బయలుదేరిపోయిందని ఇంకా బయలుదేరుతుంది అనుకుంటున్నారా? బయలుదేరుతుంది. మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చేసారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకే ట్రైన్ బయలుదేరిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకే మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి. ఓ బాబాయ్ జాగ్రత్త, తాగేసి ఉన్నాం అసలుకే. దయచేసి తాగేసి ఉన్నప్పుడు రన్నింగ్లో ట్రైన్ దెక్కండి, ఇది చాలా ప్రమాదకరం. మీకు కాదు, చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ప్రమాదకరమే ఇది. దయచేసి ట్రైన్లో తాగేసి ఇంకా ఈ గుట్కాలు తినేసి నమిలేసి ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. ఎందుకంటే ఈ గుట్కాల వల్ల సంవత్సరానికి 1200 కోట్లు ఖర్చు పెడుతుంది రైల్వే శాఖ అయితే. బాయ్ రాజమండ్రి రైల్వే స్టేషన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు, చాలా రోజులు కాదు నెలల తర్వాతే, యాక్చువల్గా 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ ఈరోజు మనం ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాం. ఈ వీడియో కూడా అప్లోడ్ పెడదాం. ఇదిగోండి మనకి ఇక్కడ కొత్తగా ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు చివరి దాకా. 4 నంబర్ ప్లాట్ఫాము. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఈ చివరి దాకా 4, 5. ఇదిగోండి మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, పెద్దగానే చేస్తున్నారు. అయితే ఇంకా 6వ నంబర్ ప్లాట్ఫామ్ సైడ్ చూపించాలి, చూద్దాము.
నేను కేవలం చీకట్లో అలా చూపిస్తాను, మీకు ఏమైనా కనిపిస్తే చూడండి. అంటే లైట్ ఇందాక దాకా వచ్చింది, ఇప్పుడు లైట్ ఆగిపోయింది కాబట్టి ఏం కనిపించట్లేదు నాకు కూడా. ఫోన్లో కొద్దిగా పర్వాలేదు, బయట అసలు రియాలిటీలో ఏం కనిపించడం కూడా కనిపించట్లేదు. అసలుకి చెప్పలేదు కదా, రాజమండ్రి నుంచి నిడదోల దాకా నాకు ఈ ట్రైన్కి పడిన టికెట్ వచ్చేసి ఆర్డినరీ నేను తీసుకున్నా. అది కూడా ఏటీపీఎం మిషన్ మీద కేవలం 10 రూపాయలు మాత్రమే. 10 రూపాయలకి రాజమండ్రి నుంచి నిడదోల దాకా ఈరోజు మనం జర్నీ చేయబోతున్నాం. ఆర్డినరీ ట్రైన్. ఇక్కడ ఈ పక్క ట్రాక్లో మనకి ఒక మెమో ట్రైన్ అయితే ఉండేది ఎప్పుడు కూడా, ఇప్పుడు లేదు. మరి మీలో చాలామంది రాజమండ్రి రైల్వే స్టేషన్ వీడియో చూసిన వాళ్ళకైతే గుర్తుకుంటుంది, ఎందుకంటే ఈ పక్కన పార్క్ చేసి ఉంటుంది మెమో ట్రైన్. ఆ పక్కన గ్రీన్ లైట్ కనిపిస్తుంది చూసారా, గ్రీన్ సిగ్నల్. మన ఆ లైన్లోకి కానీ వెళ్తే కనుక మీకు పట్టాలు కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్లోకి కానీ వెళ్తే కనుక రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తాము. మనం ఇప్పుడు ఇలాగ గోదావరి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మనం మెమో కార్ షెడ్ దగ్గరలో ఉంటాం. చూపిస్తాను మెమో కార్ షెడ్ అంటే ఏంటో మీకు. ఇది మెమో కార్ షెడ్ అంటారండి. మెమో ట్రైన్స్ని మెయింటెనెన్స్కి తీసుకొస్తారు. ఇక్కడ మన రాజమండ్రిలో ఉంటుంది మెమో కార్ షెడ్. ఈ మెమో కార్ షెడ్ని ఇంకా బాగా డెవలప్ చేసుకుంటే కనుక మనకు అక్కడ మెమో ట్రైన్ కూడా ఉంది, మీకు కనిపించింది కదా మెమో ట్రైన్. మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్లో అవకాశం అయితే ఉంది ఎక్స్ట్రా ట్రైన్స్ని యాడ్ చేసుకోవడానికి. ఏదో ఒక విధంగా రాజమండ్రి నుంచి ఇతర స్టేట్స్కి అయితే ట్రైన్స్ని వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే రాజమండ్రి అనేది గ్రోత్ అవుతున్న సిటీ, తొందరగా అభివృద్ధి చెందుతున్న నగరం ఆంధ్రప్రదేశ్లో. ఇటువంటి నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కనెక్టివిటీ ఉంటాయి కనుక, ఎలాగో ఎయిర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి అదేవిధంగా ట్రైన్ కనెక్టివిటీ కూడా ఉంది కనుక ఇంకా బాగుంటుంది. ఆల్మోస్ట్ రాజమండ్రి దేశంలో అన్ని ప్రాంతాల నుంచి రాజమండ్రికి డైరెక్ట్ ట్రైన్స్ లేకపోయినా రాజమండ్రి మీద నుంచి వెళ్ళే ట్రైన్స్ అయితే ఉన్నాయి. బట్ డైరెక్ట్ ట్రైన్స్ వేస్తే కనుక అదొక ప్రత్యేకమైన కోటా కింద ఉంటుంది కదా. మనకి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఒక ట్రైన్ అయితే వచ్చిందండి. ఏం ట్రైన్ అనేది కూడా ఇంకా తెలియదు, వేరేం కనిపించట్లేదు, చీకట్లో ఉంది కదా. ఇప్పుడు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చూసినా కూడా వేస్ట్ ఇంకా, ఎందుకంటే చీకటే. ఒకవేళ చూసి చెప్పచ్చు అంటే కనుక మీకు చూసి వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చెక్ చేసి ఇది ఏ ట్రైన్ చెప్పగలంటే ట్రై చేస్తాను నేను. మనకు వచ్చిన ఫస్ట్ క్రాస్ ఓవర్ ఇదే. ఏం ట్రైనో మరి చూద్దాం అసలు ఇది ఏం ట్రైన్ అనేది. ఓకే, మహబూబ్ నగర్ అన్నారు కదా, ఇదే అనుకుంటా మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్. అది ఇందాక రాలేదు, ఇదిగోండి మనకు వచ్చింది ఫస్ట్ క్రాసింగ్ మహబూబ్ నగర్ విశాఖపట్నం. మహబూబ్ నగర్ నుంచి ఇప్పుడు విశాఖపట్నం అయితే వెళ్తుంది. బాబోయ్ జనరల్ అసలు ఖాళీ లేదు. వాడి అమ్మ, మన నార్త్ ఈస్ట్కి వెళ్ళే ట్రైన్ లాగా ఉండేది యాక్చువల్గా. మరి కాసేపట్లో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వెళ్ళబోతున్నాం. మనకు ఆపోజిట్లో ఒక ట్రైన్ అయితే ఉందండి. ఇప్పుడే ఒక ట్రైన్ వెళ్ళింది, అప్పుడే ఇంకోటి. అదే ట్రైన్ చెక్ చేస్తాం ఆగింది, ఎందుకంటే ఒకేసారి కంటిన్యూస్గా ప్లాట్ఫామ్ మీద వెళ్ళిపోవు కదా. వెల్కమ్ టు గోదావరి రైల్వే స్టేషన్. వచ్చాం మనం గోదావరి రైల్వే స్టేషన్కి. ఆ ట్రైన్ ఆగే ఉంది, అదేంటో చూద్దాం అసలు. ఇది గోదావరి రైల్వే స్టేషన్ అంటే ఇది మొక్కలు తప్ప ఏం కనిపించట్లేదు. రాజమండ్రి తీసారా గోదావరి రైల్వే స్టేషన్? ఏం జరిగింది మ్యామ్? ఓకే వచ్చేసాం మనం గోదావరి రైల్వే స్టేషన్కి. ఇది మన రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్. మనకి ఫస్ట్ స్టాప్ ఇక్కడే ఉంటుంది. వాడి అమ్మ, ఆ ట్రైన్ బయలుదేరిపోయింది. వాడి అలా బంటి. ఇక్కడ కూడా అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. వాడి అమ్మ, నేను అసలు రాజమండ్రి గురించి అనుకున్నా, బట్ గోదావరి రైల్వే స్టేషన్లో కూడా రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. మనం చేసేలోపు కూర్చోపోతారు, జాగ్రత్తగా ఉండాలి. అవతల ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అదేం ట్రైను మరి? ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుంచి వెళ్ళిపోతుంది అది. ఇక్కడ చాలామంది ఉన్నారు, కష్టం ఇంకా. ఓకే, ఇప్పుడు మన పక్క ప్లాట్ఫామ్లో ఉన్నది విశాఖ ఎక్స్ప్రెస్ అండి. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ అయితే వెళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్ ఇప్పుడే వెళ్ళిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుంచి. మన గోదావరి రైల్వే స్టేషన్లో కూడా రీడెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతుంది. అసలు గోదావరి రైల్వే స్టేషన్ ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూద్దాము. ఇప్పుడు ఇది నైట్ అయిపోయింది కదా, మార్నింగ్ వద్దాం. మళ్ళీ అలాగో రాజమండ్రి రావాల్సిందే కదా మనం, నిడతం వెళ్ళి. మార్నింగ్ వచ్చేటప్పుడు మన గోదావరి రైల్వే స్టేషన్లో జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటవుతున్నది చూద్దాం ఈ వీడియోలో. గోదావరి రైల్వే స్టేషన్లో మనకి ఇంకొక ట్రైన్ అయితే క్రాసింగ్ పడిందండి, అదే రాయగఢ ఎక్స్ప్రెస్.
ఇది ఇప్పుడు బ్రిడ్జి మీద ఉంది. మన గోదావరి రైల్వే స్టేషన్లో మన ట్రైన్ ఇప్పుడు బయలుదేరాలంటే ఆ ట్రైన్ రావాలి. రాయగడ వచ్చిన తర్వాత మన ట్రైన్ అయితే బయలుదేరద్ది. ఇప్పుడు మనకు ముందు వెళ్ళింది కదా, అది విశాఖ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తుంది. అక్కడ మనకు అవతల నుంచి వస్తుంది గోదావరి అయితే రాయగడ ఎక్స్ప్రెస్ అవుతారు. చూద్దాం దాన్ని. గుంటూరు నుంచి రాయగడ వెళ్ళే ఎక్స్ప్రెస్ అండి ఇది, రాయగడ ఎక్స్ప్రెస్. ట్రాక్ 9 లోకోమోటివ్ వచ్చింది. రాయగడ, గుంటూరు రాయగడ. ఇది మన గోదావరి స్టేషన్లో ఆగుద్దండి. స్టాప్ లేదు కానీ ఆగుద్ది, ఎందుకంటే ఎదర చాలా రైళ్ళు ఉన్నాయి కదా. దానికి ముందు విశాఖ ఎక్స్ప్రెస్, ఇప్పుడేమో ఇది విశాఖ ఎక్స్ప్రెస్ ఇప్పుడే బయలుదేరింది కదా, ఇది ఆగుద్ది ఇక్కడ గోదావరి రైల్వే స్టేషన్లో. ఇది పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నుంచి వేస్తారు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17243 గుంటూరు నుంచి రాయగడ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇది ఆపేసాడు మన గోదావరి రైల్వే స్టేషన్లో. మనకి గోదావరి రైల్వే స్టేషన్లో రీడెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతున్నాయి బాగా. చూద్దాం మార్నింగ్ వచ్చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. మీకు రాజమండ్రిలో చూపిద్దాం అనుకున్నా, మొత్తం చాలా గట్టిగానే చేస్తున్నారు. చూపిస్తా, ఎలాగో కొద్దిగా వెలుగు వస్తుంది కాబట్టి మొత్తం చూపించడానికి అవకాశం ఉంటుంది. మనకి గోదావరి రైల్వే స్టేషన్ ఇప్పుడు అయితే ఎలాగైతే ఈ బ్రిడ్జి ఉందో, ఇదే కాకుండా మనకి కొత్తగా ఇంకొక బ్రిడ్జి అయితే వేయబోతున్నారు. నిడదవోలు నుంచి విశాఖపట్నం దాకా 4 లైన్లు అయితే వేయబోతున్నారు. దానికోసం అని చెప్పేసి రాజమండ్రి దగ్గర 10,000 కోట్లతో అయితే శాంక్షన్ అయితే చేశారు. అయితే ఈ బ్రిడ్జి అనేది గోదావరి రైల్వే స్టేషన్ పక్క నుంచి కాకుండా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అని చూసారా, మనకి ఆ సైడ్ నుంచి అయితే రాబోతుంది. మనకు పుష్కరాల టయానికి గోదావరి రైల్వే స్టేషన్ కాకుండా మొత్తం రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా రీడెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. అండ్ ఇదే కాకుండా మన పుష్కర్ ఘాట్ను కూడా డెవలప్ చేసి ఇప్పుడున్న ఈ హేవలక్ బ్రిడ్జ్ అయితే ఇదైతే ఉందో చూసారా, ఇప్పుడు ఈ హేవలక్ బ్రిడ్జ్ మొత్తం కూడా ఈ బ్రిడ్జ్ అని టోటల్గా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ పైన మనకి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి కొవ్వూరు దాకా మనకి 3 కిలోమీటర్ల వరకు కూడా పాత్వే వేస్తారు అండి నడుచుకొని వెళ్ళే వాళ్ళకి. ఎందుకు ఇక్కడ జరిగే ఫుడ్ వ్యాపారం కూడా గట్టిగా జరగాల్సింది చేస్తారు. చూపించట్లేదు కానీ మనకి ప్యారలల్ రన్ అయితే ఒకటి జరుగుతుందండి, అది కూడా గూడ్స్ ట్రైన్తోనే. మనం ఎప్పుడు చూసినా మనకు జరగదు, అయ్యా మన ట్రైన్ పెట్టేసాడు పక్కన, ఎందుకంటే ఈ గూడ్స్ ట్రైన్ మనకి క్లియరెన్స్ అవ్వదు. ఆ గూడ్స్ ట్రైన్ పంపించిన తర్వాత మనం పంపిస్తాడు. మనం కొవ్వూరు రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. మనం బయలుదేరిన తర్వాత రాజమండ్రి తర్వాత రెండో స్టేషన్ వచ్చేసి కొవ్వూరు. మనకి సేమ్ ప్యారలల్లో ఇది అయితే బయలుదేరింది రాజమండ్రి నుంచి. బట్ మన రాజమండ్రిలో అయితే మాకు కనబడలేదు. ఇక్కడికి వచ్చాక మాత్రం అది సూపర్ ఫాస్ట్లో పడుతున్నాడు, మామూలుగా కదండి. ఇప్పుడు కొవ్వూరు రైల్వే స్టేషన్ లాగా అయితే మన ట్రైన్ వెళ్ళిపోతుంది, కానీ అక్కడ ఏ ట్రైన్ కూడా లేదు. మనకి కొవ్వూరు రైల్వే స్టేషన్ కొద్దిగా ఎక్కువసేపే హాట్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ ట్రైన్ త్యాగాలు దాకా కూడా మన ట్రైన్ ఇక్కడ ఆపేస్తాడు. మనకి ఆపోజిట్లో వచ్చే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రైన్స్ అయితే ఏమీ లేవు. రాజమండ్రి పుష్కరాల టయానికి గోదావరి రాజమండ్రి రైల్వే స్టేషన్లే కాకుండా కొవ్వూరు రైల్వే స్టేషన్, ఇంకా ద్వారపూడి, నిడదవోలు రైల్వే స్టేషన్, రాజమండ్రి చుట్టుపక్కల చాలా ప్రజలు రాజమండ్రి రావడానికి ప్రయత్నించడానికి పని అవ్వదు. కాబట్టి మనకి కొవ్వూరు, ఈ నిడదవోలు రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తే కనుక ఇక్కడ నుంచి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో చాలా ట్రైన్లు కొవ్వూరు రైల్వే స్టేషన్ నుంచి ఆగేది, ఇక్కడ చాలా ట్రైన్లు ఆగేవి, కానీ ఇప్పుడు చాలా తక్కువ ట్రైన్లు అయితే ఆగుతున్నాయి. ఈ కొవ్వూరు రైల్వే స్టేషన్లో కూడా ఆగాలని చెప్పి చాలామంది ఎప్పటి నుంచి అయితే డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ట్రైన్స్ అంతకుముందు ఆగిన ట్రైన్లన్నీ కూడా మళ్ళీ కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఆగాలనుకుంటున్నారు. మనకి ఆపోజిట్ ట్రైన్లో వచ్చింది హౌరా మెయిల్ అండి. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న హౌరా మెయిల్ ఆపోజిట్ అయితే వచ్చింది. ఇప్పుడు మన గోదావరి రైల్వే స్టేషన్ క్లియరెన్స్ అయిపోయింది కాబట్టి ఇది మన గోదావరి కొవ్వూరులో అయితే ఆపడు, కొట్టేస్తారు ఇంకా రాజమండ్రి దాకా. దీని తర్వాత మనకి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంటుంది, మనకి రావాల్సిందే క్రాస్ ఓవర్. మీకు ఇప్పుడు ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూసారా, ఈ లైన్కి యాడ్ చేస్తూనే మనకి 3-4 రైల్వే లైన్లు అయితే ఇక్కడ నుంచే మనకి యాడ్ చేసుకుంటూ వస్తారండి. ఎందుకంటే విజయవాడ గూడూరు సెక్షన్ ఆల్రెడీ 3వ లైన్ అయితే అయిపోయింది, కేవలం రాజమండ్రి సెక్షన్లో మాత్రం ఆగింది. విజయవాడ విశాఖపట్నం సెక్షను ఈ సెక్షన్లో మాత్రం ఆగింది. ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి మనకి 10,000 కోట్లతో రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెద్ద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి కింద వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్రిడ్జి మీద ఒకేసారి అప్ అండ్ డౌన్ 2 ట్రాక్లు కూడా వేస్తారు. మనకి
ఓడి అమ్మ, నిడదవోలు రైల్వే స్టేషన్ చేసినంత డెవలప్మెంట్ మన రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే చేయలేదండి. నిజంగా నిడదవోలు రైల్వే స్టేషన్లో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎంత పెద్దదంటే హైదరాబాద్ చల్లపల్లి చూసారు కదా రైల్వే స్టేషన్, ఏ రైల్వే తయారు చేస్తారో ఆ విధంగా ఉంటుంది. మనం ఇక్కడితో మన జర్నీని అయితే మూవ్ ఇన్ చేస్తున్నాం నిడదవోలు రైల్వే స్టేషన్తో.